ఆ, మేము వచ్చేవాళ్ళరా. ఏంటండి? రాజుగాడు ఆడపోయాడు. బయటికి వెళ్ళాడండి. బయటికా? బయటికి ఏడ పంపించేవాడిని అసలు. కాలేజీ పోకుండా ఏడ పోయాడు. ఏదో పని మీద వెళ్ళాడండి. పని మీద పంపించావా? వాడు రాగానే నా అక్కడికి రమ్మన్నాను మాట్లాడాలి. మీరు ఇలా తాగుతూనే ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి పనికి కూడా పోవట్లా. ఈ విధంగా తాగుతూ ఉంటే ఇల్లు ఎలా గడవాలండి అసలు? నువ్వేందా నాకు చెప్పేది? నేను తాగుతాను, తిరగతాను, పోతాను. నీకు అనవసరం. నాకు ఇప్పుడు మంచిగా కావాలి. పోయి ఆమ్లెట్ ఇస్తారా? లేచే. నాకు చెప్పడానికి వచ్చింది. ఆడపోయారు ఇప్పుడు దాకా? నేను అడిగేది ఆడపోయేస్తున్నావు ఇప్పుడు దాకా? ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు తాగడం. తాగుడు గురించి నాకు చెప్తున్నారు. నువ్వు నా ముందు బచ్చాగడవరా. నీ అబ్బకే చెప్పా తోడుగురా. నువ్వు ఎక్కడ పోయేస్తున్నాడు సమాధానం చెప్పడం. నా తాగుడు గురించి నీకెందుకు? రోజు ఏంది నాన్న మరి తాగేది? నా ఇష్టం రా. నేను తాగతాను, తిరగతాను, ఏమైనా చేస్తాను. నీకెందుకు రా? పరిస్థితులు బాగాలేనా నాకు కొంచెమైనా? బారా పరిస్థితుల అమ్మ నేను ఇబ్బంది పడలేకపోతున్నానా? అవన్నీ నాకు చెప్పాకో. నేను అడిగిన దానికి సమాధానం చెప్పుందా? ఏంటమ్మా ఇది? అంత నా కర్మ. అమ్మ ఒక్క నిమిషం రామ్మంటే ప్లీజ్. ఏంటమ్మా ఆయన రోజు రోజు ఇంత చేస్తున్నాడు? మరి రోజు రోజుకి ఇంత తాగుతున్నాడు, నాకు అర్థం కావట్లేదు. ఆయనకి మన పరిస్థితి ఏమన్నా అర్థం అవుతుందా? 2 రోజుల నుంచి మనం ఏం తెలియదు సరిగ్గా. నిన్న అసలేం తెలియదు. నేను కాలేజీ ఫీజు కట్టాలా, ఎగ్జామ్ ఫీజు కట్టాలా, ఎల్లుండే లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఫీజు, కాలేజీ ఫీజు కట్టండి, ఎగ్జామ్ ఫీజు కట్టించుకోరంట. నాకు డబ్బులు ఎక్కువ ఉంది. నాకేమన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. మన పరిస్థితి రోజు రోజు దారుణం అయిపోతుంది. ఆయన చూసి ఇలా తయారవుతున్నాడు. రోజు రోజుకి తాగుపోతాడు అయిపోతున్నాడు. ఆయన ప్రవర్తన కూడా మారి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. కొంచెం ఆయన కష్టపడదామని ఒక ఇది కూడా లేదు ఆయనకి. రోజు రోజుకి టార్చర్ మించిపోతుంది. అసలు భరించలేకపోతున్నాం అమ్మా ఆయన. సార్ నాకేం అర్థం కావట్లేదు. వెంట టార్చర్గా ఉన్నాడు. నువ్వుకే మా ఇస్తా అన్నాడు, అడిగావా? వాడి దగ్గర లేవన్నాడు రా. అయినా వాళ్ళు ఎప్పుడు మనకు సహాయం చేస్తున్నారు? నా తాళం తీసుకొని వద్దు. అది ఎంత కష్టం వచ్చినా భరిద్దాం. తాళి ఉంచుకో. నేను మా ఫ్రెండ్స్లో నేను అడుగుతా, చేద్దాం. ఇంకా ఆయన ఎట్టో బాధ్యత తీసుకోలేడు, ఇంకా నేనే తీసుకోవాలా. చేస్తాను నేను ఎట్టో. ఎల్లుండే లాస్ట్ డేట్. కష్టం ఒక అడుగుతాం. సరే నేను అడిగి చూస్తాను. సరే తారా కూర్చో. ఏరా డల్గా కూర్చోన్నావు? ఏమైంది? ఏం చెప్పు. ఇట్లా పరిస్థితి ఏం బాగా. ఏమైంది? ఫీజు కట్టాలి, ఎల్లుండి కాలేజీ ఫీజు. నేను ఎగ్జామ్ ఫీజు కడదాం అంటే కాలేజీ ఫీజు కట్టమంటున్నారు. ఇంకా కాలేజ్ ఫీజే కట్టలే. ఎగ్జామ్ ఫీజుకే డబ్బులు లేవు నా దగ్గర. కాలేజ్ ఫీజు కట్టాలంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా డబ్బులు సాయం చేయలేదు. సరే నేను మన వాళ్ళు ఎవరన్నా అడిగి చూస్తాను రా, మన ఫ్రెండ్స్ వాళ్ళు చేసి సాయం చేస్తారు. అడగతలరా, ఏం బాధపడవద్దు. అందరికీ కష్టాలనే ఉంటాయి కదా. సరే ఎట్లా ట్రై చేయము. చూడు కొంచెం సరే మా నిన్నటి నుంచి ఏం తెలియదు. నేను తిన్నాను, తిప్పిస్తాను. డబ్బులు లేదు.
నీకోసం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. కేసులు ఉన్నాయమ్మా, స్టేషన్లో పని లేట్ అయిందమ్మా. సరే పదరా త్వరగా. హలో రే నా కొడక, ఎప్పుడు ఇస్తావురా డబ్బులు? 10 లక్షల రూపాయలు డబ్బులు అడిగితే ఇంతవరకు నువ్వు సమాధానం లేకుండా నాకు అవన్నీ తెలీదు. కరెక్ట్గా 2 రోజులు నాకు డబ్బులు పంపిస్తావా లేకపోతే నీకు కుతికి పోయమంటావా? నువ్వు ఎలా చేస్తావో ఫ్యాక్టరీ పనులు నేను చూస్తాను రా. ఎక్స్ట్రా చేస్తున్నావా? సార్ చెప్పండి సార్. సార్ ఓకే సార్. అమ్మా అమ్మా ఫోన్ మర్చి. ఏం మరాని వెళ్దామా? అయిందా? లేదు నాన్న, ఫ్రెండ్ వస్తాం. ఎవరు? కావ్య వస్తాం. వస్తా అని చెప్పింది కావ్య. మేమిద్దరం కలిసి వచ్చేస్తాం. సరే అమ్మా, జాగ్రత్త. సరే. ఏమైనా అవసరం అయితే ఫోన్ చెయ్యా. సరే. సరే అమ్మా, బాయ్. హలో, చెప్పు కావ్య. ఎందుకు రావట్లేదు? అవునా, ఇప్పుడే మా డాడీని పంపించేశాను. నువ్వు చెప్పాలి కదా నాకు ముందుగానే. అలా ఎలా చేస్తావు నువ్వు? నేను ఒక్కదానే వెళ్ళాలి ఇంటికి. సర్లే, నేను ఎలాగో ఒకటి వెళ్తా. ఆగు, సిగరెట్ ఉందా? ఏంటన్నా మీరు ఏం అడుగుతున్నారు నన్ను? అన్నీ కాదు, ఉందా లేదా? నీకేమైనా బుద్ధి ఉందా? ఒక ఆడపిల్లని పట్టుకొని సిగరెట్ ఎలా అడుగుతావు నువ్వు? అవన్నీ కాదు, అడిగిందని సమాధానం చెప్పు. ఏం ఎగస్టాలు మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ కొడతావు నువ్వు. అన్న వద్దన్నా, ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, వద్దన్నా. అన్న వద్దన్నా, ప్లీజ్ అన్న. కొంచెం అడ్జస్ట్ చేయరమ్మా, నీ ఇబ్బంది ఉంది నాకు. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. కొంచెం మనీ ఇంపార్టెంట్, ప్లీజ్ ట్రై చేయరా. హలో సార్. సార్ అదే ఫోన్ ఇక్కడ రోడ్లో దొరికింది సార్ నాకు. సార్ నాకు తెలియదు సార్, రోడ్లో దొరికింది సార్ నాకు ఫోన్. సార్ నాకేం తెలియదు సార్. సార్ ఈ ఫోన్లో ఎక్కడ సరౌండింగ్స్లో. సార్ తొందరగా రండి సార్. అబ్బా అబ్బా, ఎవరు ఇట్లా? అబ్బా అబ్బా, సార్ ఏం చేశారు నా కూతుర్ని? సార్ నేనేం చేయలేదు, ఫోన్ చేశాను సార్ మీకు. సార్ నేనేం చేయలేదు సార్. సార్ మీ కూతురు పడిపోయింది సార్ నేను వచ్చేటప్పటికి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? రాణి రాణి ఏమైందమ్మా? లేమ్మా. సార్ ఏం చెప్పు. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఆడ పడిపోయింది సార్, ఫోన్ దొరికింది సార్ నాకు ఆడ. సార్ నిజంగా నాకేం తెలియదు సార్, పడిపోయింది సార్. ఫోన్ మీకు ఫోన్ చేశాను. ఏమైందమ్మా? రాణి రాణి ఏమైందమ్మా? లేమ్మా లేమ్మా. సార్ నాకు సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. లేకపోతే ఎందుకు నువ్వు? సార్ ఇక్కడ ఫోన్ దొరికింది. అమ్మా 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 ఏం కదమ్మా తల్లి. హలో హలో
హలో, అరే సమస్య హలో, చెప్పు మామ. సమస్య వచ్చి మామ. ఏం సమస్యరా? అది ఏం లేదు మామ, నేను ఇందాక నీతో మాట్లాడుతా వెళ్ళాను కదా, వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ వెళ్తున్నారా, మన వాళ్ళకి ఫోన్ చేస్తా, అక్కడ నాకు ఫోన్ దొరికింది. ఓకే. అక్కడికి వచ్చి నేనే క్రైమ్ చేస్తున్నాను, నా మీద నిందలేస్తున్నారా, నాకేం అర్థం కావట్లేరా, నాకేం కాల్ చేస్తా అసలు అరే ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడబాక, నువ్వేం తప్పు చేయలే కదా, నేను నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అదే మా ఆయన నేనేదో చేస్తాను అనుకుంటున్నారా, నాకేం మాటలు కూడా రావట్లేరా భయానికి. అవునా, ఏం చేద్దాంరా? నాకేం అర్థం కావట్లేదు మామ, నాకు కొంచెం ధైర్యం. సరే నువ్వు కామ్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళిపో ఫస్ట్. సరే ఆ పని చేస్తా. సరే మామ, అయితే సరే ఉంటా. తొందరగా ఇంటికి జాగ్రత్త వెళ్తున్నా. జాగ్రత్త సరే, జాగ్రత్త. సరే. నీ కొడుకు ఎక్కడరా? నీ కొడుకు ఎక్కడరా? ఏం జరిగింది సార్? సార్ ఏం తిన్నట్టుగా మాడబాకు. ఏం జరిగింది చెప్పండి. నీ కొడుకు ఎక్కడ చెప్పురా? బయటికి అయినా అవసరం నాకు. నీ కొడుకు ఎక్కడ చెప్పు. నిజంగా తెలుసు చెప్పురా. ఏం తెలియట్టుకున్నారు మీరా? సార్, నిజంగా తెలుసు సార్. చెప్పురా, నీ కొడుకు ఎక్కడరా? తెలుసు సార్, బయటికి వెళ్ళాడు సార్. ఏం తెలియట్టుకున్నారు మీరు? అంతా చేయాల్సి ఏం తెలియదు. నీ కొడుకు చెప్పు, ముందు ఎక్కడా? సార్ ఏమైంది చెప్పండి సార్. సంపేస్తా నా కొడుకుని. ఏమైంది చెప్పు సార్. సార్ తెలియదు చెప్పండి సార్. ఏమైంది? తెలియకుండా ఆడగలరా మీరా? నీకు తెలిసి చేసారా? నీకు తెలియదు కొడుకా? నీ కొడుకు ఎక్కడ పోయి చెప్పు. నీ కొడుకు ఎక్కడ పోయి చెప్పు నాకు. ఏమి తెలియదు నడుస్తున్నా మీరా? అన్ని చేసేసి చంపేస్తా నా కొడుకు నేను. నాకు నీ కొడుకు ఎక్కడ కావాలి ఇప్పుడు వచ్చింది చెప్పు. సార్ మా వాడు ఎటువంటి వాడు కాదు సార్. నాకు తెలియాలా? నాతో పెట్టుకుంటే మాత్రం సార్, ఇప్పుడు దాకా ఎటువంటి వాడు కాదు సార్. నీ కొడుకు ఎక్కడ చెప్పు నా ముందు. సార్, లేదు సార్, మా వాడు ఫోన్ చేసి పిలిపించు ఇప్పుడే. ఫోన్ చేయించు. 5 నిమిషాలు రావాలకి ఫోన్ చేస్తావో నువ్వే పోతావు. సార్, ప్లీజ్ సార్, పొరుగు పోతుంది. నలుగురు చూస్తున్నారు సార్, వదిలేయండి సార్. సార్, తెలియదు సార్. వదలను. వదలరా. సార్ వాడు అటువంటి పనులు చేయడు సార్. ఓడేందో పని ఏందో సార్. నీ కొడుకు పంపించాడు గబా నంబరు చేస్తున్నారంతా. ఏంటి సార్, మాకు అసలు ఏం నీ తెలియదు. కొడుకు ఎక్కడో నీకు తెలుసు. తెలియదు సార్. నువ్వు ఫోన్ చేస్తావా పిలిపించుకుంటావు. 5 నిమిషాలు రావాలి కొడుకు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఇంకోసారి సార్, నీ కొడుకు రమ్మని చెప్పు. సార్ నిజం సార్, వాడు అటువంటి పనులు చేయడు సార్. అసలు తీసుకొస్తాను మీరే. నేను చెప్పు. నాకు బడగా నా బిడ్డకి అవ్వాలా అప్పుడు చెప్తా. వస్తా. ఇది అమ్మాయి పోలీసులు ఎందుకు వచ్చారు? పోలీసులు ఎందుకు వచ్చారు అసలు? నిజం చెప్పు. నిజం చెప్పు. అమ్మాయి నీకు నిజం. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు.
నాకేం తెలుసు సార్, నిజంగా నాకేం తెలుసు సార్, నాకేం నిజంగా తెలుసు సార్, నిజంగా నాకు తెలుసు సార్, నాకు జై మన పవర్ ఏందో అని అక్కడ చూపించు. జై మన స్టైల్లో ఇంట్రగేషన్ చేయి. ఓకే సార్. నేనే నా కొడుకునా, నా కూతురు జీవితం నాశనం చేయడానికి చంపి నా కొడుకుని. నీకు ఎలా ట్రీట్మెంట్ తెలియదు నీకు? అమ్మా అమ్మా అమ్మా, నీకు ఈ గతి పెట్టించిన నా కొడుక్కి వాడికి చేయాల్సినంత చేశానమ్మా. ఏందమ్మా
ఇతను కాదా? ఒకసారి చూడు తల్లి. ఇంకెవరు తల్లి? ఇతను కాదు ఇంకెవరమ్మా? వదిలేసి మా ఇంట్లో శిక్ష చేసి అవునా? ఏయ్, అమాయకుణ్ణి మనం ఇలా చేసింది చాలా తప్పు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. చేసింది ఒకరైతే వేరొకరు బలైపోయారు. చాలా తప్పు చేశావు. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు వచ్చారు చూడు. సార్ మా అబ్బాయి ఎక్కడున్నాడు సార్? ఏం చేశారు సార్ మా అబ్బాయిని? మానేడు సార్ నా గుడ్ని చంపిండి ఏమైనా చేయండి. చెప్పండి సార్, తలెత్తుకో తిరగలేకపోతున్నాడా? చెప్పండి సార్. ఎక్కడికి సార్? ఏమైంది సార్? ఏమైందో చెప్పండి సార్. ఎక్కడికి వచ్చేది మాకు అవసరంలా. వాడిని ఏమైనా చేసుకోండి, మాకు అసలు పట్టలేదు అనుకుంటాం. సార్ ఏమైందో చెప్పండి సార్. సార్ రండమ్మా, రండి. ఏమైంది సార్? మానేడు సార్ వాడిని. నీకేం తెలియదు, గమనండి సార్. ఒక్కసారి రండమ్మా. ఏమైందో చెప్పండి సార్. మా అబ్బాయి ఎక్కడ సార్? రండమ్మా, సార్ మా అబ్బాయి ఏమైందో చెప్పండి సార్. మా రండమ్మా. అబ్బాయికి ఏమైంది సార్? రండమ్మా. రండి మీరు. సార్ ఏం సార్ ఇక్కడ తీసుకొస్తారు? సార్ సార్ మా ఏం సార్ ప్లేస్ ఏంటి సార్? రండి సార్ ఒకసారి. మా అబ్బాయిని పోలీస్ స్టేషన్ కదా సార్ తీసుకుపోయింది. రండమ్మా. సార్ సార్ ఇక్కడ ఏమో సార్ ఏడు సార్ మా వాడు. సార్ చెప్పండి సార్. సార్ ఏం సార్ ఇక్కడ తీసుకొచ్చారు? పోలీస్ స్టేషన్ పోకుండా ఏం సార్? సార్ ఎక్కడ సార్ మా కొడుకు? సార్ చెప్పండి సార్, మా కొడుకు ఎక్కడ? సార్ సార్ మా అబ్బాయి ఎక్కడ చెప్పండి సార్. జై తీసుకోండి. సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది? సార్ సార్ ఎక్కడ సార్ మా అబ్బాయి చెప్పండి సార్. సార్ మా అబ్బాయి ఎక్కడ సార్? సార్ సార్ ఏమైంది సార్? మా సార్ అబ్బాయి వాసు 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 ఏయ్ వాసు 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 ఏయ్ ఏం చేశారు నా కొడుకునే? వాసు ఏం చేశారు మీరు? తీసుకుని నా కొడుకునే.
కొడుకు తగి సైజ్ జరిగింది నా కొడుకు లాగానే చేశాడు. జీవితం అన్నది మనిషికి ఎంతో ముఖ్యమైనది అండ్ ప్రధానమైనది. మన జీవితంలో మనం చేసే తప్పులే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎప్పుడైనా మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆ నిర్ణయం ఆవేశంతో కాకుండా ఆలోచనతో తీసుకోవాలి. ఒక్కసారి తప్పు జరిగితే, ఒక్కసారి ఒక జీవితం నాశనం అయితే మళ్ళా ఆ తప్పుని సరి చేయలేం. ఈ జీవితం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాలే మన ఫ్యూచర్ని నాశనం చేస్తాయి. మన భవిష్యత్తు బాగుండాలంటే మనం తీసుకునే నిర్ణయాలు బాగుండాలి. ఇట్లు శివ కళ్యాణ్.